హలో ఫ్రెండ్స్, మీ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. చూడండి ఫ్రెండ్స్, ఐల వల ఈరోజు వేసిన వలండి ఇది. దీనికి కూడా చేపలు చాలా పడ్డాయి, బోలెడు చేపలు పడ్డాయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలు చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, కెరటాలు పడ్డ ప్లేస్లో వల ఉంది ఫ్రెండ్స్. ఆ వల కింద వలని కాళ్ళతో తొక్కి పెడుతున్నారు. చూడండి, ఇద్దరు ఉన్నారు అక్కడ మధ్యలో. ఇటు చివర అటు చివర జనాలు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. ఈ ఐల వల ప్రతిరోజు మా బీచ్లో వేస్తామండి. ప్రతిరోజు కూడా చేపలు కొన్ని చేపలు పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఇది కంగులు అంటారు, ఇది చివర. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి మీరు మంచి మెమరీస్ఫుల్ నెట్ మీరు ఎప్పుడు చూసి ఉంటారు ఫ్రెండ్స్. చూడండి, అప్పటికే సమయం 6 అవుతుంది ఫ్రెండ్స్. ఈ తెల్లవారుజామున 6 గంటల కంటే మనం వాటర్లో చేయిలు పెట్టాలంటే ఫ్రెండ్స్ చాలా కష్టం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది బయట కంగులకు పడింది ఫ్రెండ్స్, అంటే చివర వలకు పడింది. దీన్ని కదురు అంటారు ఫ్రెండ్స్. ఇలాంటి లైవ్ ఫిష్లు మీకు చూపిస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ఈ కదురు కాసేపు నీటిలో నా చేతిలో ఆడుకుంటూ ఉంది ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ మీరు తప్పకుండా లైక్ చేయాలి ఫ్రెండ్స్. వీడియో మాత్రం చూస్తున్నారు కానీ ఒక లైక్ మాత్రం చేస్తారు ఫ్రెండ్స్. మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కదురు ఇంకా బ్రతికే ఉంది ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు చూడాలి అనుకున్న వారు నా ఛానల్ మాత్రం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి చేపలు చాలానే మీకు చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా చాలా ఐల వల మధ్యలో చాలా చేపలు ఉంటాయి. ప్రతి చేపను మీరు చూడవచ్చు. చిన్న చేప పెట్టి పెద్ద చేప పెట్టి ప్రతి చేప కూడా ఈ ఐల వలకి పడుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. చిన్న చేప మొదలుకొని పెద్ద చేప వరకు ఏ చేప అయినా మీరు నా ఛానల్ ద్వారా మీరు చూస్తూనే ఉండొచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలాగ ఆడుకుంటుందో. దీని పేరు కదురు, నీటి కదురు అంటారు దీన్ని. చాలా తెల్లగా ఉన్న తేటగా ఉన్న నీటిలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు నా ఛానల్ని దర్శించుకున్నట్లయితే నా ఛానల్లో ఇలాంటి చేపలు చాలానే మీకు దొరుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్. వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. సముద్రపు చేపలంటే చాలా మందికి చాలా ఇష్టం అండి. సముద్ర చేపలు తినాలి, అవి చాలా బాగుంటాయి అన్నవాళ్ళు నా వీడియోని చూడండి ఫ్రెండ్స్. సముద్రం చేప అంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా. సముద్రం చేపలో చాలా పోషకాలు ఉంటాయండి. సముద్రం చేపలు అంటే పడి చచ్చే ప్రతి ఒక్కరు కూడా నా వీడియోని మీరు చూడాలి. ఎందుకంటే ప్రతి చేప గురించి, ప్రతి నెట్ గురించి, ప్రతి సముద్రంలో దొరికే ప్రతి జీవి గురించి నేను నా వీడియోలో పెడుతూనే ఉంటానండి. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని చేపలు ఉన్నాయి ఇక్కడ. ప్రతి చిన్న చేప, పెద్ద చేప కూడా నా ఛానల్ ద్వారా మీరు చూడవచ్చు. ఐల వల కింద ఒడ్డుకు వచ్చిందండి. చూడండి ఫ్రెండ్స్, చేపలు ఎలాగా బ్రతుకుతూ ఆడుతున్నాయో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా ఆడుకుంటున్నాయో. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోలు మీరు పూర్తిగా చూసి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, లోపలికి మనిషి దూరి అందులో ఉన్న పెద్ద చేపలన్నీ గ్రేడింగ్ చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇలా ప్రతి ఏ చేప ఆ చేప గ్రేడింగ్ చేసి ప్రతి ఈ జాతి చేపలను వేరుగా అమ్ముకోవడానికి మాకు చాలా ఈజీగా ఉంటుందని. లోపలికి ఎందుకు దూరుతున్నారంటే మీకు ఒకటి అర్థం అవ్వాలి. ఎందుకంటే ఇది సముద్రం వారణ ఉంది కాబట్టి బయటకు తూలి మళ్ళీ సముద్రంలో పడతాయని వల్ల పూర్తిగా తీయలేదు. అందుకే కొంతమందిని లోపలికి పంపించి ఆ చేపలన్నీ గ్రేడింగ్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, అప్పుడప్పుడు కెరటాలు వస్తూ పోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం వలంతా బయటకు తీసేస్తే ఆ చేపలు చూడండి ఎగురుతుంటాయి. ఎగిరే చేపలు మళ్ళీ నీటిలో పడిపోతే పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుందని అలా నెమ్మదిగా భద్రంగా అవి కొంతమంది లోపలికి దూరి కొన్ని చేపలు ఏరి అవి బయటికి తీసుకొస్తారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూడండి. ఇలాంటి వీడియోలు చూడాలి అనుకుంటే నా ఛానల్ మాత్రం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రస్తుతం మీకు కనిపిస్తున్న చేపలు కోయింగ్ చేపలండి. ఇవి చాలా ఒక 70-80 చేపలు పడినాయి మ్యాక్సిమం. లేదంటే ఒక్కొక్క చేప వచ్చి 150 రూపీస్ ఉంటుంది. ఇలా మనం లెక్క పెడితే చాలా డబ్బులే వస్తుంటాయి.
కానీ ఎన్ని డబ్బులు వచ్చినా చాలా మంది రైతులు ఉంటారు. వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి భాగాలు పెంచాలి. సో ఇలా అయితే మనకి చాలా కష్టంగా ఉంటుంది, కానీ తప్పదు. ఇలాంటి వలలు పొద్దుట వేసి ఒక 50-40 కుటుంబాలు బ్రతుకుతాయండి దీని మీద. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి వలలు మీకు నేను చూపిస్తూనే ఉంటాను. ప్రతిరోజు కూడా మా ఏరియాలో ఇలాంటి వలలు వేస్తామండి. అదే మా బీచ్లో పెరుమాళపురం బీచ్ అండి ఇది. సో కాకినాడ జిల్లా అండి. ఇది చూడండి పాము ఎలా కనబడుతుంది.